మనం చూస్తుంది శక్తిమాన్ రూట్వేటర్, ఇది మనదే. అయితే ఇక్కడ సైడ్ గేర్ బాక్స్లో ఈ గేర్ బాక్స్లో సామాన్యంగా ఎవరైనా సరే ఆయిల్ చూసుకోరు అసలు, అందులో కానీ ఇక్కడ కానీ. ఈ రెండు గేర్ బాక్సులు ముఖ్యంగా దీని అయితే అసలు పట్టించుకునేటోడు నాదుడే ఉండడు అనుకుంటా. ఇందులో కూడా కరెక్ట్ టైం టు టైం ఇవన్నీ ఓపెన్ చేసి, ఈ బోల్టర్లన్నీ రౌండ్ ఉన్నాయి కదా, 6 బోల్టర్లు ఓపెన్ చేసి మొత్తం అలా గ్రీస్ ఉన్నది మొత్తం తీసేసి క్లీన్ చేసుకొని మళ్ళీ కొంచెం గ్రీస్ అప్లై చేసి కొంచెం ఆయిల్ పోసుకుంటే పర్ఫెక్ట్ సర్వీస్ ఇస్తుంది. ఈ బేరింగ్ అస్సలు డ్యామేజ్ కాదు, అంటే లైఫ్ టైం ఎక్కువ వస్తుంది. డ్యామేజ్ అంటే డ్యామేజ్ కాకుండా ఏది ఉండదు, కానీ ఎక్కువ లైఫ్ ఇస్తుంది, మంచిగా ఉంటుంది. ఇది ఒకటి, దీన్ని అసలు పట్టించుకోరు, అందుకే చెప్తున్నా ఈ వీడియో అందుకే. అయితే ఇది గేర్ బాక్స్, మిడిల్ గేర్ బాక్స్. దీంట్లో గేజ్కి ఆయిల్ చూసుకోవాలి, కనీసం 6 monthsకి ఒకసారి ఆయిల్ చేంజ్ చేయాలి. ఆయిల్ ఇప్పడానికి ఇక్కడ ఒక నట్ బోల్ట్ ఉంటుంది, ఇదేమో పోయడానికి. ఇంకోటి దీంట్లో గేజ్ కూడా ఉంటుంది. ఇదేమో సైడ్ గేర్ బాక్స్, దీంట్లో ఇక్కడ నుండి ఆయిల్ పోయడానికి, ఇంకోటి మొత్తం ఆయిల్ తీయడానికి కింద కూడా ఇంకో బోల్ట్ ఉంటుంది. ఈ 2 బోల్టర్లు ఇప్పేస్తే మనకు ఇది అర్థమవుతుంది. ఇగో ఇది గేజ్, మినిమం ఇంత ఆయిల్ ఉంచుకోవాలని నాకు ఒక అన్న చెప్పిండు. అది నిజమో కాదో కానీ నేనైతే కొంచెం ఎక్కువనే ఉంచుకున్నా. అయితే మెయిన్ ఇవి పాటించినప్పుడు మన రూట్వేటర్ సమస్యలు అస్సలు రావు. మంచిగా మెయింటైన్ చేస్తే బాగుంటుంది, లైఫ్ టైం ఎక్కువ ఇస్తుంది. ఈ దానికోసమే ఈ వీడియో. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.